తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి మరొక బ్రేకింగ్ వార్త. మధ్యాహ్నం 3:30 భేటీ కాబోతోంది తెలంగాణ కేబినెట్. బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయబోతోంది తెలంగాణ కేబినెట్. కులగణనకు ఆమోదం తెలపబోతున్నారు మంత్రివర్గం. మరో 2 గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. ఆసుపత్రులు, వైద్యం, ఐటీ, టౌన్షిప్ అభివృద్ధిపై చర్చ జరగబోతోంది. వాహనాల నంబర్ ప్లేట్స్ లో టీఎస్ ను టీజీగా మార్పుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ శ్వేతపత్రంపై నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. సో కృష్ణా జలాలపైన గ్రూప్ 1 మీద తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ ఏం చెప్పబోతున్నారు? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అనే చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ గత కొద్ది రోజులుగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కూడా ప్రాజెక్టుల అప్పగింతపై స్పందించారు. ఎమ్మెల్యేలతో దీనిపై పోరాటం చేయాలని చెప్పారు. కాకపోతే రేవంత్ దీన్ని కౌంటర్ చేయబోతున్నారు. అసలు కేఆర్ఎంబీ వివాదం ఎక్కడి నుంచి చెలరేగింది, ఎక్కడి నుంచి ఈ వివాదం నడుస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వనున్నారు. 2014లో ఎప్పుడైతే నీటి విభజన జరిగిందో అప్పుడే 299 టీఎంసీలకు అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటి హరీష్ రావు సంతకం పెట్టారు. సో అప్పటి నుంచే ఈ వివాదం మొదలైంది. సో అప్పుడే ఎందుకు ఆ 299 టీఎంసీలకు ఒప్పుకోవాల్సి వచ్చింది అనే దానిపైన ప్రధానంగా కౌంటర్ ఇవ్వనున్నారు. దాంతో పాటుగా నిన్న రాహుల్ బొజ్జా కూడా ఒక లెటర్ రాశారు. స్పష్టంగా 50-50 విధానంలో 50% 50-50 విధానంలో జలాలు కనుక సెపరేట్ అవుతాయనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోమనేది అయితే చాలా స్పష్టంగా రాహుల్ బొజ్జా కూడా చెప్పారు. సో మొత్తం కూడా అంటే ఈ 2-3 రోజులుగా ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. దానిపైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అనే ఏదైతే ప్రచారం టీఆర్ఎస్ చేసిందో, బీఆర్ఎస్ చేసిందో, అటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ దీనిపైన స్పందించారో దీన్ని ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్లో కౌంటర్ చేయనున్నారు. సో దానికి సంబంధించి అటు కేఆర్ఎంబీ కానీ, మిగిలి ఉన్న అవుట్లెట్స్ కానీ. ప్రభాకర్, ఈ మధ్య కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ అధీనంలోకి వెళ్లడాన్ని తప్పుపట్టారు. సో దీని నుండి సీఎం నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? రైట్, అంటే మనం ఇక్కడే ప్రధానంగా సీఎం ప్రెస్ మీట్ అంతా కూడా దీని ఫోకస్డ్గానే జరగబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే రాహుల్ బొజ్జా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. రాహుల్ బొజ్జా కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషనల్ ప్రోటోకాల్ ప్రకారం నీటి విభజన జరిగితేనే ప్రాజెక్టుల అప్పగింతకు మేము ఒప్పుకుంటాం, అప్పటి వరకు అసలు దీనిపైన స్పందించేది లేదు, దీన్ని ఒప్పుకునేది లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు రేవంత్ ప్రెస్ మీట్లో ఉండబోతుంది. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు మీరు చెప్పినట్టుగా కలిసినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీలు ప్రాజెక్టుల అప్పగింతకు ఎందుకు లెటర్స్ ఇచ్చారు, అప్పటి నుంచి జరిగిన అసలు 2014 నుంచి 2023 వరకు జరిగిన ఒప్పందాలు ఏంటి, ట్రిబ్యునల్స్ ఇచ్చిన నోట్స్ ఏంటి, ట్రిబ్యునల్స్కి వీళ్ళు ఇచ్చిన నోట్లు ఏంటి, మొత్తం కూడా ఆన్ పేపర్ బయట పెట్టనున్నారు. సో ఒక ఇంపార్టెంట్ ప్రెస్ మీట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కూడా రేవంత్ వివరించే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు, వీళ్ళు రాసిన లెటర్స్, వీళ్ళు మీటింగ్స్ కు స్పందించిన విధానాలు, వీటన్నింటిని కూడా రేవంత్ బయటపెట్టే అవకాశం. కీలకమైన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు. గ్రూప్ 1 పరీక్ష కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? వారికి తెలంగాణ కేబినెట్ నుంచి ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రైట్, కేబినెట్ సమావేశం అయితే యాజ్ పర్ షెడ్యూల్ 3:30 స్టార్ట్ అవబోతుంది. బిఫోర్ దట్ సీఎం ప్రెస్ మీట్ ఉండబోతుంది. సీఎం ప్రెస్ మీట్ తర్వాత కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో చాలా కీలకమైన అంశాలు మీరు అన్నట్టుగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి కానీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అది సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో దాన్ని విత్డ్రా చేసుకుంటుందా లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకోబోతుంది. దాన్ని విత్డ్రా చేసుకుని నోటిఫికేషన్ ఇవ్వడం పైన కూడా ఒక స్పష్టత ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఈ కేబినెట్లో అప్రూవ్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ డేగా ఈ సండే అని చెప్పొచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, డీటెయిల్స్ అందించండి.